హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఇది అర్థమైపోయి ఉంటుంది కదా, నేనున్నది టమాటో ఫామ్. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలంలోని తాళ్ళూరి పాపారావు గారు అగ్రికల్చర్ ఫామ్లో ఉన్నామండి. సో ఇక్కడ జనరల్గా మనం టమాటోస్ చూసినట్టయితే ప్లాంట్ ఈ హైట్లో అండ్ కింద మొత్తం రెడ్డిష్గా బ్యూటిఫుల్గా టమాటోస్ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ప్లాంట్ ఆల్మోస్ట్ నా నా హైట్ ఉందండి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. సో పాపారావు గారు ఆల్రెడీ స్టేట్ వైజ్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ అదర్ మొత్తం కలిపి ఓవరాల్ ఒక 10 అవార్డ్స్ అయితే తీసుకున్నారు. సో అందులో 2 స్టేట్ లెవెల్ అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఫార్మింగ్ టెక్నిక్స్ ఏ లెవెల్లో ఉన్నాయి. సో ఆ సక్సెస్ స్టోరీ ఏంటి అండ్ నా హైట్కి వచ్చిన ఈ ప్లాంట్ స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లోనే మనం విన్నాం పదండి. సో ఇప్పుడు మనం రైతు పాపారావు గారితో ఉన్నాము. ఒకసారి మనం సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఈ టమాటా పంట అనేది ఇక్కడ చూసినట్టయితే అసలు జనరల్గా టమాటా అనేది భూమి వరకు ఉంటుంది. అవును మేడం. కాయ కూడా ఒక చెట్టుకి వచ్చేసి మినిమం తక్కువలో తక్కువ 20 నుంచి 30 వరకు ఉంటుంది. కానీ మీ దగ్గర మాత్రం టమాటా అనేది పైకి కట్టేసి ఉంది పంట. సో ఎందుకు ఇలా కట్టారు? ఇది కట్టడానికి రీజన్ ఏంది మేడం, భూమి మీద కడితే భూమి మీద కూడా ఎక్కువ శాతం రైతులు భూమి మీద పండిస్తారు. భూమి మీద పండియటం వల్ల ఏంటంటే వర్షం వచ్చినప్పుడు డ్యామేజ్ అవ్వటం, చెట్టు కాయలు కోసేటప్పుడు తొక్కిడి పడి చెట్టు ఆగమైపోయి కాపు కాయ కొల్లపోవటం, కాసిన కాయలలో మనకు 2 కేజీలు కాస్తే మనకి కేజీన్నర చేతికి వస్తాయి. అదే ఈ పద్ధతి అయితే మనం స్టేకింగ్ పద్ధతి అయితే 6 నెలలు కాపు కాస్తూ ఉంటుంది. కాయలు స్టేకింగ్ ఎక్స్పోర్ట్ పనికి వస్తాయి. దిగుబడి కూడా వచ్చేసి 4 రెట్లు. భూమి మీద వేసిన చెట్టు వచ్చేసి మా అంటే 2 కేజీల నుంచి 3 కేజీలు కాస్తుంది. ఈ పద్ధతిలో అయితే 5 నుంచి 10 కేజీలు 15 కేజీలు కూడా కాస్తుంది. ఎక్కువ రోజులు ఉంటుంది. కాయ నాణ్యత ఉండే వల్ల మాకు ఎక్స్పోర్ట్ పనికి వస్తుంది. ఎక్కడెక్కడ నుంచో మనకి చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి నా దగ్గరికి స్టేకింగ్ కాయలే కావాలని వచ్చి వాళ్ళు కొనటం జరుగుతుంది. దీనివల్ల మనకి ఆదాయం కూడా 3 రెట్లు వస్తుంది, రెట్టింపు ఆదాయం వస్తుంది. కాయ కూడా నార్మల్ వాటితో పోల్చుకుంటే నాణ్యంగా ఎక్కువ రోజులు ఉంటుంది. అవును అండి. ఎన్ని సంవత్సరాల నుంచి స్టేకింగ్ పద్ధతి చేస్తున్నారు? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా మేడం. ఇందాక డ్రిప్పింగ్ పద్ధతి అని మరొక పద్ధతి చెప్పారు కదా, స్టాకింగ్ కాకుండా. సో అది ఎలా వస్తుందండి? అది మనం డ్రిప్ ఇచ్చే కంపెనీ వాళ్ళే మనకి మందు పెట్టుకోవటానికి వాళ్ళు ఇస్తారు. దాంట్లో డ్రిప్ ద్వారా మనం వాళ్ళు తిప్పుకొని మనం నీళ్ళు ప్రతిరోజు 2 గంటలు నీళ్ళు ఇచ్చుకోవాలి. నీళ్ళు ఇచ్చుకున్నాక నీళ్ళు బంద్ చేసుకునే ముందు మనం ఎకరానికి వచ్చేసి ఒక డ్రమ్లో నీళ్ళు పోసుకొని 5 కేజీలు కాటా పెట్టుకొని మనం కలుపుకొని డ్రిప్ ద్వారా మనం పైన వాళ్ళు ఉంటాయి. ఆ వాళ్ళు మనం ఒక సైడ్ కట్ చేస్తే మందు హెయిర్ ద్వారా మందు ఎక్కిద్ది. ఎక్కాక 10 నిమిషాల సేపు మనం నడిపించి మందు కూడా పైపులు నిలబోవటం ఇంకో 10 నిమిషాలు నడిపించుకోవాలి. ఈ డ్రిప్ ద్వారా మందు వాడటం వల్ల యూజ్ ఏంటంటే మందు అసలు వేస్ట్ కాదు. మనం వేసే మన ఫెర్టిలైజర్స్ పైన వేస్తారు. అది 100కి 20% నుంచి 30% పడుతుంది. 70% వేస్ట్ అయ్యి ఆవిరైపోతుంది. ఇది మల్సింగ్లో డ్రిప్ ఉంటుంది కాబట్టి 100కి 100% చెట్టు పనిచేస్తుంది కాబట్టి చెట్టు చాలా ఆరోగ్యంగా హెల్దీగా వస్తుంది. మీరు చెప్పిన ఈ స్టేకింగ్ అండ్ డ్రిప్పింగ్ పద్ధతిలో టమాటా పంట మాత్రమే వస్తుంది, ఏ పంట అయినా వస్తుంది? ఇప్పుడు మిర్చి కూడా మనకి కిందే వస్తుంది. మిర్చి కూడా మనం స్టేకింగ్ వల్ల మనం అది కూడా కర్రలు కట్టుకొని సైడ్లు తాళ్ళు కట్టుకొని భూమి మీద మన గాలి దుమ్ములు వచ్చినా వర్షం వచ్చినా మన తుఫాన్ వచ్చినా కానీ చెట్టు పడకొల్లా ఉండేటట్టు మనం 2 కర్రలు కట్టుకొని స్టేకింగ్ స్టేకింగ్ అంటే వైర్లు ప్లాస్టిక్ వైర్తో కట్టుకుంటే ఎంత మనం గాలి దుమ్ము వచ్చినా తుఫాన్ వచ్చినా అది వరగదు. దానివల్ల మనం దిగుబడి చాలా 3 రెట్టింపు దిగుబడి వస్తుంది. కాయ నాణ్యత వస్తుంది. కాదు మిర్చి తోటలు కూడా ఎక్కువ ఈ పద్ధతిలో కట్టుకోవచ్చు. కానీ పెట్టుబడితో కూడింది కాబట్టి చాలామంది దీనికి మొగ్గు చూపరు. ఇక్కడ నర్సరీలో చూసినట్టయితే అక్కడక్కడ పామాయిల్ చెట్లు కూడా ఉన్నాయండి. అవును మేడం. ఇదేమన్నా వేరేదా లేకుంటే ఈ టమాటాకి సంబంధించే ఏదైనా పెట్టారు? లేదు ఇది పామాయిల్ మనకి హార్టికల్చర్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మనకి
పామాయిల్ వేసుకోవడానికి ప్రోత్సహించారు. ఒక 40 ఎకరాలు ఇది ప్లాటు. దీంట్లో పామాయిల్ వేసినాం. 2 సంవత్సరాల నుంచి అంతర పంటగా ఫస్ట్ సంవత్సరం పుచ్చ వేసాము. పుచ్చ బాగానే పండింది. ఈ సంవత్సరం రెండో పంటగా టమాటా వేసినాము. ఇది మనం 3 సంవత్సరాలు పట్టింది పామాయిల్ మనకి ఆదాయం రావడానికి. ఈ 3 సంవత్సరాలు వేస్ట్గా ఉండేట రైతుకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది కాబట్టి అంతర పంటలు పండించుకోవడానికి మనకి హార్టికల్చర్ గవర్నమెంట్ వాళ్ళు కూడా కొద్దిగా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు పెట్టుబడిగా ఎకరానికి 4,000 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు. సరే, వాళ్ళు ఇచ్చే 4,000 మనకి సాలవనుకోండి, ఎంతో కొంత వాళ్ళు ప్రోత్సాహం ఇస్తున్నారు కాబట్టి మిగిలిన అమౌంట్ మేము వేసుకొని ఈ పంట పండించుకుంటాను. ఈ పద్ధతి వేయడానికి మనకి ఎకరానికి సుమారు 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి అంటే భూమి మీద వేస్తే కూడా ఎకరానికి 50,000 పెట్టుబడి వస్తుంది. 50,000 పెట్టుబడి వచ్చినా మనకి అది గ్యారంటీ ఉండదు పంట. ఇదైతే మనకి ఎంత తుఫాన్లు వచ్చినా, వర్షం, ప్రకృతి బీభత్సమైన మన పెట్టుబడులు మనకు వచ్చడానికి ఇది ఆస్కారం ఉంది కాబట్టి మేము ఈ పద్ధతి అవలంబిస్తూ చేస్తున్నాం. మీరు ఓన్లీ టమాటా పంటనే వేస్తారండి? ఇక్కడ టమాటా, పామ్ ఆయిల్ ఈ రెండేనా? వేరే ఏదైనా? అంటే ఇప్పుడు నేను ఈ టమాటా వేసే మొత్తం ఈ 70 ఎకరాలు కూడా మే నెలలో నేను మొత్తం చదును చేసుకొని కాకర, బోడ కాకర, కాకర, మనం స్టార్ కాకర, బీర, సొర ఈ పంటలన్నీ పండిస్తా. అవి 3 నెలల్లోనే అయిపోతాయి కాబట్టి ఆ పంటలంతా అయిపోయా శుభ్రం చేసుకున్నాక అదే స్థానంలో ఈ టెక్చర్ అట్టే ఉంచుకొని, ఈ పెండాలు అట్టే ఉంచుకొని మేము దానికి మళ్ళీ టమాటా నార్లు మాదే నర్సరీ. మేము చాలా ఆరోగ్యమైన నార్లు పెంచి చుట్టుపక్కల 20-30 ఊర్లకు కూడా మేము నారు సప్లై చేస్తాము. ఈ నారు చాలా నర్సరీలో మాకు పాలి హౌజ్ ఉంది. పాలి హౌజ్లో మనకు టైం వేస్ట్ కాకుండా మేము ఒక 20 రోజుల్లో దీన్ని తీసేస్తాం అనుకునేసరికి నారు మేము సిద్ధం చేసుకొని మొత్తం బాగు చేసుకొని నారు రెడీ చేసుకొని మేమే వేస్తాము. ఈ పద్ధతి అంతా. రెండో పంటగా వచ్చి టమాటా. మెయిన్ పంట మాకు టమాటా. అది తాత్కాలికమైన పంట. అది తక్కువ ఆదాయం, తక్కువ రోజుల్లో అయిపోతుంది. కాకపోతే ఆ 4 రోజులు కూడా మాకు ఒక్కోసారి అది కూడా ఎకరానికి 1,00,000 రూపాయలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇది అంటే టమాటా ఎప్పటికీ రేట్ ఒకే మాదిరిగా ఉండదు కదండి. ఒక్కొక్కసారి 5 రూపాయలు, 2 రూపాయలకు పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అటువంటిప్పుడు మీకు ఎలా బ్యాలెన్స్ చేశారు? అయితే మార్కెటింగ్ ఇప్పుడు మేము ఇంత ఇన్ని ఎకరాలు వేయటానికి కారణం మేము మార్కెట్ చేసుకుంటాం. ఎక్కువ మాకు బయర్లు తెలుసు కాబట్టి. ఇది ఒక్కోసారి లీస్ట్ రేటు అంటే బాక్సు 25 కేజీల బాక్స్ వచ్చి 50 రూపాయలకు అమ్ముద్ది, 100 రూపాయలకు అమ్మిద్ది. కానీ 100 రూపాయలు 200 రూపాయలకు అమ్మిద్ది. మాకు మినిమం 200 రూపాయలు మటుకు వచ్చినా కూడా మాకు గిట్టుబాటు కాదు. కానీ గిట్టుబాటు కాకపోయినా ఒక్కోసారి మేము కోసి అయినా బయట పారబోస్తాం. అంటే ఈ మార్కెట్ అనేది శాశ్వతంగా ఉండదు. 10 రోజులు మారుతూ ఉంటుంది. మనం ఎప్పుడైనా రైతు ఇవాళ మార్కెట్ లేదని నిరుత్సాహపడి మనం తోట వదిలేయకూడదు. మనకు గిట్టుబాటు కాకపోతే కనీసం తెంపి అయినా బయట కూలీలు పెట్టి బయట పారబోసుకోండి. బయట లేకపోతే గొడ్లకు మార్కెటింగ్ చేస్తే ఒక్కోసారి అమాలి కిరాయిలకు కూడా రావు. కాబట్టి మేము ఒక్కోసారి తెంపి పారబోస్తాం. ఒక్కోసారి హైయెస్ట్ రేటు కూడా ఉంటుంది. హైయెస్ట్ రేటు అంటే కిలో 20 రూపాయలు, 30 రూపాయలు. ఈ మధ్యలో కేజీ 100 రూపాయలకు కూడా పోయింది. కానీ ఆ టయాన్ని మాకు లేవులే. కానీ 100 రూపాయలు అనేది ఎప్పుడూ ఉండదు. ఏదో 10 రోజులు, 5 రోజులు ఉంది. మాకు మినిమం 20 రూపాయలు కేజీ ఉంటే మాకు మంచి గిట్టుబాటు రేటు ఉంటుంది. అంటే యావరేజ్గా మేము 6 నెలలు దీర్ఘకాలిక పంట కాబట్టి 6 నెలల్లో ఏదో ఒక టయాన ఒక 2 నెలలు అయినా మాకు రేటు కలుస్తుంది. కాబట్టి మేము పెట్టిన డబ్బులు అయితే గుండె మెచ్చ వేసుకొని చెప్పుకుంటాం. మేము పెట్టిన డబ్బులు అయితే మాకు ఇంత మటుకి పోయిన దాఖలాలు అయితే లేవు. ఎంతో కొంత ప్రాఫిట్లోనే ఉంటాము. ఒక్కోసారి మా ఎకరానికి 1,00,000 మిగలొచ్చు, 2 లక్షలు మిగలొచ్చు. కాకపోతే ఒక సంవత్సరం మా చాకరీ పెట్టిన పెట్టుబడులు కూడా వస్తాయి, లాభం రాకపోవచ్చు. లాభం రాలేదని నిరుత్సాహపడము, హైయెస్ట్ డబ్బులు వచ్చినాయని ఉత్సాహం పడవు. వ్యవసాయం అనేది మాకు వృత్తి కాబట్టి ఎప్పుడు మేము ఇదే నమ్ముకొని మేము చేస్తూనే ఉంటాము. ఓకే. అయితే ఇప్పుడు ఈ టమాటా ఎగుమతి అనేది కేవలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకే పరిమితమా? మీరు వేరే జిల్లాలకు కూడా ఎగుమతి చేస్తూ ఉంటారా? అంటే మేడం, మేము 70 ఎకరాలు వ్యవసాయం చేసాం, టమాటా వేసాం కాబట్టి రోజుకి మేము 1000 నుంచి 1,500 బాక్సులు ప్రతిరోజు మేము తెంపాలి. ఈ 1,500 బాక్సులు అంటే మన కొత్తగూడెం మార్కెట్కి, భద్రాచలం మార్కెట్కి, ఖమ్మం మార్కెట్కి
మాకు అంటే ఇంకా మేమే కాదు, చిన్న చిన్న రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళు లోకల్ వేసుకుంటారు. మేము ఈ పద్ధతిలో కాబట్టి మేము ఎక్స్పోర్ట్ చేసుకొని మనం పక్క ఏపీకి వచ్చేసి మన రాజమండ్రి, శ్రీకాకుళము, మనం తణుకు, ఇటు వచ్చేసి మేము ఈ మధ్య మద్రాసు కూడా పంపాము, ఢిల్లీ కూడా పంపాము. మేము అంటే మాకు బయర్లు ఫోన్లో తెలుసుకుంటాము, నెట్వర్క్ మేము ఆన్లైన్లో కూడా చూసుకుంటాము. మార్కెట్ ఎక్కడ బాగుంది ఏందనేది అంతా మనం తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి ఒక రోజు ముందే మేము కాంటాక్ట్ అయ్యి మా కాయ ఈ సైజు, ఈ క్వాలిటీ ఈ సైజు అని మేము మాట్లాడుకొని వాట్సాప్లో పెట్టుకొని అంతా లైన్ చేసుకున్నాం. చెప్పిన అయితే మేము అంత దూరం నుంచి వచ్చినప్పుడు మనం ఎలా చెప్పామో క్వాలిటీ అలాగే ఉండాలి. అంతే క్వాలిటీలో అంటే మనం ఒకసారి వాళ్ళు మన నమ్మితే మనం కంటిన్యూషన్ కొంటనే ఉంటారు. ఆ లెక్క మేము మార్కెట్ చేసుకొని ఒక్కోసారి ఇక్కడ మన కొత్తగూడెంలో పారబోసే దాఖలాలు ఉన్నా మేము వచ్చేసి 300 రూపాయలు బాక్సు, అంటే 30 కిలో బాక్స్ 300 రూపాయలు అమ్ముకుంటాం. అంటే మేము ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. మార్కెట్ ఎటుంటే అటు మొత్తం మన ఇండియా లెవెల్లో మేము చూసుకుంటాం. ఈ 70 ఎకరాలలో ఎంతమందికి జీవనోపాధి దొరుకుతుందండి? అంటే మాకు పర్మనెంట్గా ఎప్పుడు వర్కర్స్ ఒక 80 మంది ఉంటారండి. దీంట్లో ఒక 60 మంది లేడీసు, ఒక 40 మంది 20 మంది నుంచి మగవాళ్ళు ఉంటారు. వీళ్ళు కంటిన్యూస్గా మాకు 360 రోజులు పని ఉంటూనే ఉంటుంది. 360 రోజులు కూడా ఎప్పుడు మేము పని చూపెడతా ఉంటాం. మాకు ఇది 70 ఎకరాలు కాక 10 ఎకరాల నర్సరీ ఉంది. ఈ నర్సరీ కూడా అప్పుడు సీజన్లో నార్లు విత్తనాలు పెట్టడానికి, నార్లు పెంచుకోవటానికి, మళ్ళీ ఆ టైంలో మాకు తీగజాతి కూరగాయలు ఉంటాయి, ఆ కాయలు తెంపుకోవడానికి ఎప్పుడూ మాకు ఒక 60 మంది వర్కర్లు, ఒక 2 గుమస్తాలు, ఒక సూపర్వైజరు, ఒక 4 డ్రైవర్లు, మొత్తం ఏదో ఒక కంపెనీ మాదిరిగానే మాది నడుస్తాం. వెహికల్ కూడా మా కూలీలు తెచ్చుకోవడానికి ఒక 4 వెహికల్ ఇవన్నీ మాకు ఉన్నాయి. రోజు 100 మంది మటుకి జీవనోపాధి కల్పిస్తాం మేము. ఒక రోజులో 100 మంది వరకు రోజు. అయితే మీరు ఈ కొత్త టెక్నాలజీని యూజ్ చేసి పంట పండిస్తున్నారు కదా, సో మీ సలహాలు ఇతర రైతులు ఏమైనా తీసుకుంటారా? సో తీసుకుంటే వాళ్ళకి ఎటువంటి సలహాలు మీరు ఇస్తారు? నాకు ప్రతిరోజు ఎంత లేదన్నా ఒక 50 నుంచి 100 కాళ్ళు వస్తాయి. చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ, పక్క ఏపీ నుంచి కానీ. అంటే మనకు యూట్యూబ్లో కొన్ని మావి ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా మీది? ఛానల్ లేదు కానీ కొన్ని ప్రోగ్రామ్స్ ఛానల్లో పెట్టాము. దాంట్లో కొన్ని వీడియోలు తీసాము. వాళ్ళు ఆ పంటలు చూసి మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తాం. మేము ఎక్కువ పగులు పనిలో ఉంటాం కాబట్టి నైట్ 8 కాంచి 10 దాకా వాళ్ళకి చెప్పాము. వాళ్ళకి కూడా ఫోన్లు వస్తాయి. కొంతమంది మా ఫామ్ని విజిట్ చేయడానికి ప్రతిరోజు ఒక 20 నుంచి 50 మంది వస్తారు. వాళ్ళకి కూడా మేము అందుబాటులో ఉండి చెప్తూ ఉంటాం ఈ పద్ధతి. ఇంకా మాకు ఒక సూపర్వైజర్ ఉన్నాడు, అతను కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. మేము ఎక్కువ ఇట్లా పబ్లిసిటీ కావడానికి ఎక్కువ అంటే మేము నార్లు మా బ్రాండు అంటే టమాటాలో మేము IASI మార్కులు వేస్తాం. మేము టమాటా అట్లా పండిస్తాం. అంటే పలానా వాళ్ళ దగ్గర టమాటా విత్తనాలు వాళ్ళకి తెలుసు అని ఒక బ్రాండ్ ఉండటం వల్ల ప్రతి ఒక 5-6 జిల్లాల నుంచి కూడా మా దగ్గరకు వచ్చి టమాటా నారు పర్చేజ్ చేసుకొని తీసుకెళ్తారు. వాళ్ళు ముందే మాకు ఆర్డర్ ఇస్తారు. పలానా టైం కల్లా మాకు నారు కావాలా, పలానా వెరైటీలు కావాలని మాకు చెప్తారు. ఆ లెక్క మేము రైతులు సప్లై చేస్తున్నాం. మా నర్సరీ వచ్చి శ్రీ లక్ష్మీ తిరుతమ్మ తల్లి నర్సరీ. నా పేరు వచ్చి తాళూరి పాపారావు. ఇది ఒక బ్రాండ్ లాగా మేము నడుపుతున్నాం కాబట్టి మాకు రేటు కూడా అందుబాటు రీజనబుల్ రేట్ ఇస్తాము. మంచి మంగళాలు అంటే టమాటా వచ్చేసి సాహో, ఆడ్రాకు, బాహుబలి, ఇవన్నీ టమాటాలు రకాలు. ఈ బాహుబలి 8323 మంచి బ్రాండ్లు రకాలు ఉంటాయి. మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఏదో ఒకసారి ధైర్యం చూపిస్తారా? అంటే వెరైటీలు మీకు అర్థం కాదు. మీకు ఉత్తమ రైతు అవార్డు కూడా వచ్చింది కదండి, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఒక్కసారి కాదు మేడం, మాకు 2 సార్లు ఉత్తమ రైతు ఆదర్శ రైతు అవార్డు వచ్చింది. 2016లో పోసారం శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన గారి చేతుల మీద ఒకటి తీసుకున్నాను. 2022లో మన నిరంజన్ రెడ్డి గారు ద్వారా తీసుకున్నాను. ఆదర్శ రైతు మన స్టేట్ లెవెల్లో. జిల్లా అవార్డులు అయితే ఒక 4-5 కలెక్టర్ గారి చేతుల మీద తీసుకున్నాను. ఇంకా కొన్ని ప్రైవేటు కంపెనీలు కూడా నాకు అవార్డులు ఇచ్చారు, సీల్డ్లు ఇచ్చారు, ప్రశంసా పత్రాలు ఇచ్చారు.
ఏదైనా నాకు 10 అవార్డులు వచ్చినాయి. ఈ అవార్డు నేను చాలా సంతోషం. ఫస్ట్ అవార్డు వచ్చినప్పుడు చాలా నేను ఆ, రాష్ట్ర అవార్డుకి ఎన్నికైనందుకు చాలా సంతోషపడ్డాను. దాన్ని చూసి ఇంకా నేను ముందుకెళ్ళుకుంటూ పోతున్నాను. నన్ను నా వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు, ఆర్టికల్స్ ఆఫీసర్లు వీళ్ళందరూ నన్ను గుర్తించి, మా పక్కన కేవీకే అని సైంటిస్టులు వాళ్ళు కూడా మా ఫామ్ను విజిట్ చేస్తానికి వస్తారు. సైంటిస్టులు కూడా వస్తారు. వాళ్ళ సలహాలు నేను పంచుకుంటా, నా సలహాలు వాళ్ళు పంచుకుంటారు. ఇంకా మేము వాళ్ళ నుంచి కూడా నేను కొన్ని నేర్చుకొని మా రైతులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా మేము ముందుకు పోతున్నాము. మా బాబు కూడా AGBS చదివాడు. అయితే అవుటాపు పోవటానికి కూడా మావాడు సిద్ధమైతే, వద్దు నాన్న మనమే 100 మంది జీవనోపాధం కల్పిస్తున్నాము, వద్దు వ్యవసాయం అనేది మన వృత్తి కాబట్టి మనం ఇంకా దీన్ని అంచెలంచెలుగా పెంచుకుంటా విస్తరించుకుంటా మనం కంపెనీ లాగా ఉంచుకుందామని మా బాబుని ఆపి, మా బాబు కూడా చాలా దీని మీద మంచి స్టడీ చేశాడు, బాగా ముందుకు పోతాడు. అందుకే మేము ఇదే నమ్ముకొని ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. సో నేటి యువత వ్యవసాయం అంటే మొగ్గు అనేది చూపెట్టడం లేదు. పై చదువులు చదివి ఫారెన్ వెళ్ళిపోవాలి అని, IT సెక్టార్ అని ఇలా వెళ్ళిపోతున్నారు కదా. సో వాస్తవానికి చెప్పాలి, రైతు అనేవాడు భారతదేశానికి వెన్నుపూస లెక్క. సో అలాంటి వ్యవసాయం అనేది తగ్గిపోతుంది. సో వాళ్ళు ఇటువైపు రావాలి అంటే ఎటువంటి సజెషన్స్ మీరు ఇస్తారు? ఒకప్పుడు వ్యవసాయం ఎందుకు దండగా అనే సామెత ఉన్నది. ఇప్పుడు వ్యవసాయమే పండగ అనే వచ్చేసింది. ఇక ముందు ఈ వ్యవసాయమే పెద్ద పెద్ద సంస్థ అయిపోద్ది. అంటే దీన్ని టెక్నాలజీ మనము, ఎందుకంటే ఇక మాన్యువల్ మనుషులతోటి చేయించుకోకుండా ఎక్కువ యంత్రాలతోటి పరికరాలతోటి చేసుకొని విధానంతో టెక్నాలజీ యూజ్ చేసుకొని ఒక కంపెనీ లాగా ఒక వ్యాపార పరంగా వ్యవసాయం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. రానున్న రోజుల్లో వ్యవసాయమే ముందంజ ఉంటుంది. నాకు ఎంతోమంది సాఫ్ట్వేర్లు కూడా నాకు ఫోన్ చేసి సలహాలు, వ్యవసాయంలో మేము వస్తాము, నాకు సలహాలు చెప్పండి అని అంటాను. వాళ్ళకి చాలా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. కొంతమంది కూడా నా సొల్యూషన్ పాటించి కొంతమంది సక్సెస్ అయ్యారు, వాళ్ళు కూడా పండిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా ఈ వ్యవసాయ రంగంలో మలుతున్నారు. అట్టని నేను వాళ్ళకి దీంట్లో రమ్మని చెప్పట్లేదు, నేను దీంతో బాధలు అన్నీ కూడా చెప్తున్నాను. అయినా సరే వాళ్ళు వస్తే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళ కంటే సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాకపోతే ఈ వ్యవసాయమే ముందుగా మంచి లాభదాయకంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను.